ఎమ్మిగనూరు సైడ్ ఒక సహోదరుడు సేవ చేస్తాడు. బయట సహవాసం, మన సహవాసంలో రక్షింపబడినాడు. మత్తయ్య ఆయన పేరు. ఆ పెద్ద వయసు, కుమార్తెను వివాహం చేస్తా ఉన్నాడు. ఆ పెళ్లి కొడుకు వారు ఆ తాలిబొట్టు తీసుకొని వచ్చినారు. అయా స్టేజ్ మీద కట్టుకుంటే పానలే, కింద కట్టించు అని చెప్పి పాప తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చినారు. అయా తాలిబొట్టు కడతాం, ప్రార్థన చేయండి అని. ఇది ఇదా అని చెప్పి తీసుకున్నాడు. తీసుకుని చేతిలో పెట్టుకొని అట్ట కొట్టినాడు. అంతే, ఎగిరిపోయి ఆడబడిందో అది పడింది. సుమారుగా వారికి వివాహమైన నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలు అవుతుందో. ఆ పొద్దు నుంచి ఈ పొద్దుటి వరకు వారికి వీరికి సంబంధం లేదు, మాటలు లేవు. యెరూషలేములో ఇక్కడే ఆయన రక్షపడినాడు. ఆయన మత్తయ్య ఆయన పేరు. అయ్యా ఇది లోక సాంప్రదాయం, నేను చేయను అన్నాడు. వారికి వ్యతిరేకమైపోయినాడు. ఏడుపు. ఆనందం ఎందుకంటే ప్రభుతో ఉన్నాడు కదా అని ఆనందం. అంటే ఏ శాతం ఎక్కువ ఉండాలి? మాతో లేడనే శాతం ఎక్కువ ఉండాలా, ప్రభుతో ఉన్నాడనే శాతం ఎక్కువ ఉండాలా? అవును కదండి. అప్పుడు మత్తయ్య గారు ప్రభుతో ఉన్నారు కనుక ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడ్చే వాళ్ళందరిని చూసి ప్రభు ఒక మాట అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నారు మీరంతా అంటే వాళ్ళకి మనలాగానే ఆలోచిస్తున్నారు, ఏం ఏడవకూడదు అని. ఎందుకు ఏడుస్తున్నారు? ఈ అమ్మాయి నిద్రపోతుంది కానీ అంటే మనకేమో మరణం కానీ ప్రభుకేమో మరణం ఒక నిద్ర. మీకు ఒక మాట చెప్తాను నేనండి. మనలో ఎవరైనా రాత్రి డ్యూటీ చేసిన వాళ్ళు ఉంటారు. రాత్రంతా హాస్పిటల్లో డ్రైవింగ్ చేసి రకరకాల డ్యూటీలు చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అలసిపోయి ఇంటికి వచ్చి పడుకుంటే ఎవరైనా వాళ్ళని వచ్చి లేపితే ఏమంటారు? లేపే వాళ్ళని, రే బుద్ధి ఉందా లేదరా. Bluetooth mode. తన యుక్త వయసులో మిమ్మల్ని తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. తర్వాత తనకు మీరు అనుగ్రహించిన ప్రత్యక్షత కొలది మీ పరిచయను, తనకు అప్పగించిన పరిచయను తాను అప్పగించుకొని నమ్మకంగా చేసి అనేకులను మా తండ్రి నీ వైపు ఆకర్షించి నీ మార్గంలో నడపడానికి తాను ప్రయాసపడిన ప్రయాసంతటి బట్టి కూడా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభు మీ దాసుని చివరి దినాల్లో మీరు కాపాడి నడిపించిన మీ దయ కొరకై మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నటి దినమున మీరు మరి ప్రభు మీ దాసుని మీ ఇంటికి నిత్య విశ్రాంతికి పిలిచినందుకై